అంత బక్కబడ్డావు బా. నువ్వు కూడా పక్కబడ్డగానే ఏం చేయాలి? షవర వచ్చే ఓ డీసు లేదా, కౌసు లేదా, కోడి లేదా, చేప మటన్ లేదా అన్నట్టు శ్రావణ మాసం ఒక్క పొద్దాను ఒక్క పొద్దు కాదు శ్రావణ వల్ల అందుకే బక్కబడ్డా. మరి అప్పుడప్పుడు బీడిదైనా కానీ మరి దొంగతనంగా అది 4 తీసుకుపోయి అట్లా దొంగతనంగా దాని అంటే బటర్ చికెన్ తినలే శ్రావణాలు ఒక్క బీడి తాగేది అట్లా. నాకు చెప్తాను నువ్వు దొంగతనంగా బీడీలు తాగిన నేను ఈసుకోవచ్చు తినలేదా? శ్రావణ మాసం అని అట్టికనే ఉండవా? నేనెక్కడ తిన్నపో అన్ని అబద్ధాలు ఆడుతావు. మా ఇంట్లో కూడా గోసన అయిందా ఈ 4 రోజులు. ఇక కొట్టుడు కాదు ఏంటి మరి అది? కొబ్బరికాయలు బత్తడైనాయి. మా ఇంట్లో బచ్చడి అయినాయి. నువ్వు పూజలు చేసినావు బాగా. నేను చేయలేదా పూజలు? మరి పూజలు చేసిన. ఏం చేద్దామంటావు? ఏం చేద్దామని అంటే మరి నోరంతా బెండు ఉన్నదా, నాలుకంతా బెండు ఉన్నది, నీసు లేదు, కౌసు లేదు, ఎట్లా మరి ఏం చేద్దాం? నేను ఉపాయం చెప్తా, చేద్దాం. ఏం ఉపాయాలు లేదు కానీ సపరేక ఏమన్నా పైసలు ఉంటే పట్టుకరాపో. అది హోటల్కి పోయి చికెన్ బిర్యానీ అంటే మటన్ బిర్యానీ వెరైటీ తినొద్దాం. ఏమైతుంది? ఎప్పుడు తినేదైనా అవి తింటే టేస్ట్ వస్తుంది బావా. మరి కోని తీసుకొచ్చి కోసుకుందామా? కోడి నేను వెరైటీ చెప్తా తిను. ఏం వెరైటీ? నువ్వు వెరైటీ చెప్పినావు కానీ తింటిగా మంచిగానే తినాలి. రొయ్యలు తిన్నావా? ఫ్రాన్సా? రొయ్యల రేట్ ఎక్కువ కదా, చేపలు తిందామా? అవ్వా చేపలకు కూడా ధరలు బాగా పెరిగినాయి. మరి ఏం పని చేద్దాము? నీ దగ్గర ఎప్పటినే పైసలు? నా దగ్గర పైసలు ఎక్కడి? నీ దగ్గర లేవా? తినడానికి అయితే రెడీ ఉంటావు, పైసలు లేవా అంటే? పైసలు నా దగ్గర కొన్ని ఉన్నాయి. మరి ఎట్లా చేపలు తిందామని ఉండే ఏం చేద్దాం మరి? ఏం చేద్దామంటావు? కథ ఒక్క పైసా పెట్టవు, తక్కువ ధర ఉన్నది. ఇప్పుడు చేపలకైనా కూడా ఎట్లన్నా వేసి తినాలి. 4 రోజుల నుంచి రికా ఉన్నాము. ఎట్లనైనా వేసి కడుపు నిండా తినాలి. మంచిగా ఈయన బాయికాడ అనుకొని తిందాం. ఇక ఇంటికి పోతే ఇక సరిపోదు, ఎటు సరిపోదు. కడుపు నిండా తినాలి మనం. ఏం చేద్దామో చేయాలి. పైసలు ఉంటే రాదు ఏమన్నా. ఇక పైసలు ఎక్కడనే నేను ఉపాయం చెప్తాను. అబ్బా ఏందో ఉపాయం? మా పొలం పక్క అట్లా కుంట లేదా? ఉన్నది. ఆ కుంట్లో బొచ్చడి చేపలున్నాయి. నిజమా? అరే నిజం, చేపలున్నాయి. మరి ఏం చేద్దామంటావు? నువ్వు ఇప్పుడు లేటెస్ట్ కొన్ని వెరైటీ వచ్చినాయి. గాలం తెపో, పడతాయి గాలాలు. బొచ్చడి చేపలు. మరి ఏమో సరే పట్టుకత్తా. పడకపోతే మాత్రం నీ సంగతి చెప్తా. నాకు అవన్నీ లేదు. సరే. పడతాయి బావ, ఇరగబడతాయి చేపలు. చేపలు. పట్టుకత్తా. ఇంకేమైనా పట్టుకరా అన్నా? మరి నీకు ఏం కొనుక్క రాబుద్ది అయితే అవే కొనుక్కొచ్చుకోపా. స్టైల్ గా పట్టాలి. ఇవాళ స్టైల్ గా పడదాయి. పోయేస్తా మరి. పోయిరాపో. ఉండు ఇన్నే ఉండు. కడుపు నిండా చంపాలి. కడుపు నిండా తినాలి. ఓకే రైట్. నువ్వైతే ఇక్కడనే ఉండు, తప్పించావు. మరి నేను ఇన్నే ఉండగా నువ్వైతే చెప్పండి. 400-500 ఉన్నాయి. మరి ఇక నా దగ్గర ఉన్న పైసలు ఉడతాయి. చేపలు పడకపోతే చూస్తా నీ సంగతి. నువ్వైతే చెప్పండి రాపో, నేను ఇన్నే ఉంటా కానీ. సరే. టోపీలు పట్టుకరా అన్న. టోపీలు ఎండ కొడుతుంది. ఇంగ్లీష్ పట్టినట్ట పట్టుకరా. అట్టే కొబ్బరికాయ చూద్దండి. మంచిగా వెరైటీ పడదాం ఇవాళ. సార్ వెరైటీ పట్టాలి. కొబ్బరికాయ టోపీలు పట్టుకరా. ఉండు మరి ఎటుపోకు. ఓకే రైట్. జల్దిరా. అయితే కానీ చేపలు టేస్ట్ ఉంటాయా మీకు? ఉంటాయి మరి. టేస్ట్ ఉంటాయి, మంచిగానే ఉంటాయి. ఉప్పు కారం వేసే అనితే మంచిగానే ఉంటాయి. అండుట్లు ఉంటది కదా? అండుట్లు ఎవరు అంటారు? నేనే అంటుతా పో. మరి మంచిగా టేస్ట్ రావాలా, లేకపోతే నీ సంగతి చెప్తా. ఏమనుకుంటున్నావు? మంచిగానే వస్తాయి బా. పైసలు ఖర్చు పెట్టిస్తాను. మంచి టేస్ట్ వస్తాయి. సరే సరే. ఇక్కడ గాలాలు అమ్ముతారటగా? ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ అన్న గాలాలు అమ్ముతారా? అమ్ముతాం. 2 కావాలి. 2 కావాలి. మంచిగా పని చేస్తాయి ఇవి? సుధా పని చేస్తాయి. మంచిగా గోవర్లో వేసుకోవచ్చు. పోతానా పట్టుకోవాలి. ఇంతకితో మరి 2 గాలాలు
600. 500కి రాదు. సరే తీసుకో, లాస్ట్ నీ అదృష్టం. అంతే అంటావా? ఎప్పుడు వస్తారు బావ? అప్పుడు అనంగా వేయండు. అవు ఇక వచ్చేది ఎప్పుడు, గాలాలు తెచ్చేది ఎప్పుడు, పట్టేది ఎప్పుడు, అరే ఇక తినేది ఎప్పుడు? ఈయన ఎప్పుడు రావాలి? ఈ చేపలు ఎప్పుడు పట్టాలి? అండుకొని ఎప్పుడు తినాలి? బామ్మర్ది వచ్చినా టోపీ గీపి జోరుదారు వచ్చినావు కదా బా. గాలాలకు సుతం తెచ్చినావు కదా బా. అబ్బా మంచిగా ఉన్నాయా? అలా దర్యా ఉన్నది బా. ఇక చేపలు పట్టుడే పట్టుడు బా. ఇవాళ కడుపు నిండా చేపలు తినాలే బో. నీకు కూడా టోపీ తెచ్చినాపా. తెచ్చినావా? ఇదే బా, నెత్తి పెట్టుకోవాలి. అట్టానపా, ఇత్తపా ఆడికి బా. ఆ సంచి పట్టుకాపా, సంచిలో పట్టుకొచ్చుకుందాం చేపలు. సరే సంచి నిండాలి ఇవ్వాలి. నడు. ఇవాళ సంచి నిండాలదా. ఏ బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే నాకు తెచ్చినావా? ఏంటిది? అదే అదే అంటే ఏంటిదే? నీకు అన్ని చెప్పా అన్న ఇప్పి. ఇగో తెచ్చిన, నీకు టోపీ తెచ్చిన. ఇదైతే పెట్టుకో ఫస్ట్. వెరీ గుడ్, సూపర్. అబ్బా వెరీ గుడ్ బా. దీనికో 100 అయినాయి, దీనికో 100 అయినాయి. అయితే గాని బత్తెడు వర్తం పాటు బా చేపలు. పైసలు ఉడతాడు, పైసలు ఉడతాడు ఏం కాదు బా. బత్తెడు అర్థమైతే లేదు నాకు. అంతేనా? మొదలు పెడదామా? ఇక మొదలు పెడదాం పాటు. నీళ్ళు అయితే మంచిగానే ఉన్నాయి. నీళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి. బత్తెడు పట్టాలి కదా చేపలు. అయితే గాని పని చేసే ముందు పద్ధతి లేదు, ఏది లేదా? ఏంటిది? ఏంటిదంటే నీకు తెలియదా? మా తెలిసే నువ్వు ఇట్లాంటి ముచ్చట ఇస్తావని నేను ఆలోచించిన. అంతే శ్రావణ మాసం కొట్టి కొట్టి ఉంటుంది. ఇక ఈ పని చేసే ముందు కొబ్బరికాయ కొట్టాలి. తెచ్చిరా కొబ్బరికాయ. ఇడిదే కొట్టాలి. మంచిగా లేదు ఉపాయం. మంచుకున్నది ఇడిదే. ఎందుకైనా మంచి బట్టండి నింపాలి మనం. అంతే. స్నానం చేసినావా? ఎలా స్నానం చేసిన పొద్దున. చెప్పులేడు మరి. ఇడుస్తా బా. కొబ్బరికాయ పట్టినా చెప్పులు ఇవ్వడకా. అయ్యో నేను చెప్పులు ఇడిచిన బా. నువ్వు బూట్లు ఇడు. కొబ్బరికాయ కొట్టాలి. చేపలు నీకు అన్ని అనుమానమే. నువ్వు బూట్లు అయితే ఇడు ఫస్ట్. ఇడుస్తాన్నా ఇడు. ముక్కిగా మంచిగా ముక్కు కొట్టా. కొబ్బరికాయ కొట్టి నిర్వాడి ఉండవు కానీ శ్రావణ మాసంలా. కొట్టిగా మంచిగా మొక్కు. చేపలు ఫుల్ వాడాలి, బత్తడి నిండాలి. చేపలు ఫుల్ వాడాలి. ఇవాళ బత్త, రేపో బత్త, ఎల్లుండో బత్త, 3 బత్తాలు వాడాలి. ఒకవేళ ముఖం కొడితే అమ్ముకుందాం. ముఖం కొడితే అమ్ముకుందాం. చేపలు వెరీ గుడ్. అబ్బా గాలాలు ఇప్పు. ఎవటి కొబ్బరికాయ పోంగా తిందామా? తినద్దు కావచ్చు కదా. తినద్దు, దేవునికి పెట్టద్దా? సరే గాలాలు రెడీ చేయి. ఇక రెడీ గాలాలు. మరి ఇలా ఏమేసి పడదామని వచ్చినవా? ఈ చేపలు ఎట్లా పడతాయని అనుకుంటా వచ్చినవా? గాలానికా? గాలానికి ఎట్లా పడతాయి చేపలు? గాలానికి వేసారా? తెచ్చినా బత్తడి నిండాలంటే వస్తాయనేనా? చాక్లెట్లు పట్టుకొచ్చినాగో, చాక్లెట్ పెట్టేద్దాం. దీనికి కడదాం, చాక్లెట్ కట్టేద్దాం. మంచిగా స్వీట్ ఉంటాయి, వస్తాయి, పడతాయి. సిగ్గులేదు నీకు? చాక్లెట్లు పిప్పరేట్లకు చేపలు పడతాయి? ఎర్రలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి కానీ నీకు కండ్లద్దాలు టోపా? ఇజ్జత్ ఇస్తాను నాకు తెలుసా అన్వే. మరి నీకు తెలియదు మరి ఏడ దొరుకుతాయి ఎర్రలు? ఇక్కడ తవ్వాలి, అట్లా తవ్వి తీస్తాయి ఎర్రలు. అవి పెట్టి ఇట్లా ఇసిరేయాలి. చేతికి ఇట్లా పడతాయి. ఇగో ఇట్లా మరి పట్టుకొద్దాం ఎర్రలు. ఇగో ఆడ పారలో తీయాలపా, ఎర్ర తీయాలి. అరే ముందాలు చెప్పు అన్వే. ఏందో అన్ని లేనిపోని అని నాకు ఇవన్నీ నువ్వు వచ్చేసరికి నువ్వు తయారు చేసి పెట్టాలి. ఎర్రలో చేపలు నాకేమెరక. ఉన్నాయా అందులో వానపాములు? ఉన్నాయి. పొద్దుకుతాంది, ఎప్పుడు పడితే అన్నాడు దా కదా, జల్ది పడదా. పట్టుకరా వానపాములను. దానికి దొరగొట్టి పెట్టాలి కావచ్చు కదా, వేయాలి కదా నీళ్ళలా.
గాలని దొరకొచ్చి పెట్టాలి. పట్టు. ఏ బావా ఎర్రలు తీయగానే చేపలు చూడు ఎట్లా ఎట్లా పడతానే. నిజంగా అవి బత్తడు పడతాయి వచ్చి ఇక చూడాలి. ఓ ఇక్కడ ఎగురుతుంది ఒకటి. ఇక్కడ ఇక్కడ పెట్టు పెట్టు గాలం పెట్టు. వేస్తారా బా గాలం. ఇగో పెట్టినా ఎర్రదానికి. పెట్టినా బావా నేను కూడా ఎత్తాగు. ఏ బామ్మర్ది ఇంకో దీనికి వానపాము పెట్టినా ఎత్తానా. ఏ నువ్వు నా పక్క రాక అటుపోయి అయిపో. నా చేపలు వాడద్దా నాకు అటువా. ఏ నువ్వు నా పక్క రాక అటుపోయి అయిపో. నా చేపలు వాడద్దా నాకు అటువా. ఏంద్రా అటుపోయి వేసుకో అంటే నువ్వు ఉన్నదే ఒక్కటే ఎక్కువ ఉంటాయే. నీకే పడతాయి చేపలు, మాకు కూడా పడతాయి. ఆగు. నాకే పడాలి చేపలు, నాకే పడాలి. ఏ పడతానే అనివే చేపలు. ఏమైందిరా? నీకు పడతానే మరి. ఏ సప్పుడేం లేదు కదా, ఒక్క చేప పడతలేదు. పావుగంట ఏదో మోసం జరిగింది అని. అయితే ఆయనకి కొబ్బరికాయ తీసుకొచ్చినావు, బొట్టు పెట్టుకోవద్దానా. బొట్టు తీసుకొచ్చిన ఇక నన్న పడతాయి. ఆగు, బొట్టు తీసుకొస్తాను. బొట్టు పెట్టుకొని ఇద్దాం. ఆగు. ఏ తే బొట్టుదే అప్పుడు చెప్పు వాడే. అందుకే చేపలు పడతలేవు. తే బొట్టు పెట్టు. ఇగో బొట్టు మంచిగా పట్టు చేపలు. నీ ఎంకమ్మ. ఏ బాగా నువ్వు సుతం పెట్టుకో. నీ సుతం ఇరగబడతాయి చేపలు. పెట్టుకున్నా జల్ది పట్టు. పొద్దుంది ఇలా స్నానం చేసినా టౌన్ ఉన్నావు, ఒక్క చేప పడతలేదు. నీ పాడి అయ్యా గంట ఒక్క చేప పడతలేదు. పట్టకపోతే చెప్తా నీ సంగతి. ఇది అటే పోయింది ఏంద్రో అత్తలేదు. పెద్ద చేప పడ్డట్టే ఉంది. ఉత్తదే ఏమండి. ఏ ఆగు బా, ఇలా చీకటి అయినా బత్తెడు పట్టుకపోవాలి. ఆగు, తొందర పడకు. ఏ నాకు పెద్ద చేపలు పడతాయి. వస్తలేదా బా? ఇదే గుంజు గుంజు పెద్దది పడ్డాయి. గుంజు పెద్ద వస్తలే. అత్తలే ఇద్దరు పట్టాలరా. ఉత్తదే కదా నీ ఉత్తదే. చేపల్లో గీపల్లో అవ్వా ఇలా చేపలు ఉన్నాయని తెలియదా? ఉన్నాయో అనవసరంగా 600 రూపాయలు ఒకటి ఇచ్చినావు. ఈ టోపీలో ఒక 100 ఈ గాలాలో 500 పెట్టి కొనుకొచ్చిన. ఇలా పడకపోతే చెప్తా నీ సంగతి. ఏమనుకుంటున్నావు? ఇజ్జత్ తీసేటట్టే ఉన్నావు చేపల శికారాన్ని పెట్టి. పట్టు జల్ది పట్టు. బాగా పడతానా బా? పట్టినట్టే ఉన్నది నీ కథ. ఎట్లా ఉన్నది గాని బాగా ఏమో సౌండ్ వచ్చింది. బాగా పెద్ద షాప్ ఏనో మరి. పెద్ద చేపేనో మరి. ఏ చేపలేదు గీపలేదు. అరే ఉత్తదే కదా, ఒక్క చేప పడతలేదు. అర్రా ఆయన బావా నాకు డౌట్ వస్తుంది. ఇలా మొసాళ్ళు ఉన్నట్టున్నాయి. చెప్పండి బీగుదాంపా. ఏంది మొసళ్ళు ఉన్నాయా? మొదలు చెప్పావు ఆడమా. ఈ 600 వీకినాయి కాదువా? నీ అంత పరిశాన్ చెప్తానే. బావా మొసాళ్ళు ఉన్నాయి. బతుకుంటే బలిజాకు తినవచ్చు కానీ నాడు గుణాలు చెప్పావు ఆడమే. ఉత్తగా అనవసరంగా లాస్ చేసిన 600 రూపాయలు. దిక్కుమలకు ఉంటాయి ఈ చేపలు. లేవు ఏంటిగా ఎట్లా కనబడుతుంది? ఇంకమ్మా అనవసరంగా పరిశాన్ చేసినావు. ఇంత మత్కరానికి 600 రూపాయలు ఒడగొట్టి ఇప్పుడు 2 టోపీలు గాలాలు ఉత్తగా 600 నాశనం అయిపోయినాయి. ఒక కిలోని చేపలు వచ్చి అనుకోని నిన్ను కదా నీ ఎంకమ్మ తలకా నొప్పులుగా అన్నికి కదా ఆగవా దొరకకుండా పోతాను నీ ఎంకమ్మ. ఈ ఎనుగులా వాడితివి నేను ఫస్ట్ చెప్పినా.